తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం సంఘమిత్ర కార్యాలయంలో బుధవారం ప్రకృతి వ్యవసాయ కన్వర్జెన్సీ సమావేశం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మండల సమైక్యల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీడీఓ నారాయణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రకృతి వ్యవసాయ ఉపయోగాల గురించి, ఆ పద్ధతిలో కిచెన్ గార్డెన్స్, ఇతర పంటలను పండించడం గురించి చెప్పడం జరిగింది. బీజామృతం, ఘనజీవామృతం, ద్రవజీవామృతం, కషాయాల గురించి, వాటి ఉపయోగాల గురించి సమావేశంలో మాట్లాడారు. పీఎండీఎస్ విత్తనాలు, వాటి ఉపయోగాల గురించి తెలియజేశారు. రైతులు పీఎండీఎస్ విత్తనాలు పొలంలో చల్లితే పొలానికి అనేక పోషకాలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కిరణ్, సీసీలు, వీవోఏలు, ఓబీలు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఎంఈఓ విజయలక్ష్మి, ఎన్ఎంఎఫ్జి శివశంకర్, ఎఫ్ఎంటీ సౌందర్యబాబు, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. మన విజయ్ కుమార్ సార్ మనకు దీనికి సంబంధించి మనకు గుంటూరులో ఒక ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానిలో ఆ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమంలో పాలేకర్ గారు ట్రైనింగ్ ఇచ్చి ఏ విధంగా చేసుకోవాలి, ఈ విధానంతో చేసుకుంటే మనకు ఏ విధమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది, ఏ విధంగా అయితే మనం చెప్పుకుంటే బీజామృతము, జీవామృతము, ఘనజీవామృతము, తర్వాత ద్రవజీవామృతం అని కొన్ని రకాలైనటువంటి దీంట్లో ఉంటాయి. మనము వాడతారు కదా, దానికి మనకు ఆపోజిట్గా ఏం వాడతామంటే విత్తనాలు తీసుకుంటే విత్తనాలకి బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుంటాం. ఈ విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల దాంట్లో ఏ విధంగా అయితే మొలక శాతం వచ్చేదానికి బాగా పంట ఉండడానికి అని చెప్పి మనం అనుకుంటాం, రసాయన వేస్తాం. దీంట్లో దానికి ఆపోజిట్గా దీని ఆలోచన చూసినట్లయితే మనకు దీన్ని ఉపయోగించడం వల్ల మొలక శాతం వస్తుంది. మీకు మొదట ప్రకృతి వ్యవసాయానికి ఆహారం ఉండడం వల్ల ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో తీసుకుంటే మనకు స్వచ్ఛమైనటువంటి ఆహారం, కలుషితం లేనిది, రసాయన మందులు, పురుగుమందులు లేనటువంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యాలు బాగుపడతాయని చెప్పని సైంటిస్టులు ప్రయోగపూర్వకంగా అన్ని నిరూపించుకొని దీన్ని తీసుకురావడం జరిగింది. ఫ్రీగా కూడా ఇస్తున్నారు. వాళ్ళకి ఎలా చెయ్యాలా, ఈ కషాయాలు కానీ ప్రిపరేషన్ ఎలా ఉంది, ఎట్లా చేసుకోవాలని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా ఉన్న సిబ్బంది మొత్తం కూడా చేస్తున్నారు. నేను కూడా చాలా సార్లు కూడా నేను చేసి 4 నెలల పైన ఈ గ్రామంలో ఈ మండలంలో ఇన్ని చాలా గ్రామాలలో నేను విజిట్ చేసి సేంద్రీయ వ్యవసాయం పద్ధతులు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా నేర్పిస్తున్నారు రైతులకి అని చెప్పేసి నేను వెళ్ళి చూడటం కూడా జరిగింది. మన ఈ మధ్య కూడా కాటగుంట దగ్గర కాలగండ దగ్గరికి వెళ్ళాము. అక్కడంతా కషాయాలు ఎలా ప్రిపరేషన్ చేయాలి, ఎలా వాడుకోవాలి, ఎంత వాడుకోవాలి అన్నీ కూడా విపులంగా రైతులకి చెప్పడం జరుగుతూ ఉంది. రైతులందరినీ కూర్చోబెట్టుకొని అందరినీ పోగు చేసుకొని. కాబట్టి ఈ పద్ధతులంతా కూడా ఏంటి, దీనికి ఖర్చుతో తక్కువ ఖర్చుతో ఉంటుంది పరిస్థితి. ప్లస్ ఏంటి, మనకు ఉన్న అవైలబిలిటీలో మనము చేసుకోగలిగేది. మనం డబ్బులు పెట్టి కొనక్కర్లే. ఇప్పుడు సాగు వ్యవసాయ ఖర్చు తగ్గుతుంది, మన అవసరాలు తీరుతాయి. అంతేకాకుండా మళ్ళీ ఆ మార్కెట్కి కూడా వేసే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఈ సేంద్రీయ వ్యవసాయ సాగు పద్ధతులు ఎలా ఉన్నాయి, ఏంటి, ఎట్లా చేయాలి, ఏంటి, ఈ సిబ్బంది ఈ మీటింగ్లో కానీ లేదంటే ప్రతి గ్రామంలో నేను చెప్పినట్టుగా సిబ్బంది ఉన్నారు కదా మన గ్రామంలో ఉన్న సేంద్రీయ వ్యవసాయ తరఫు నుంచి, వాళ్ళ ద్వారా నుంచి కానీ ఈ సేంద్రీయ వ్యవసాయ సాగు పద్ధతులు ఎలా ఉన్నాయో అవన్నీ కూడా మీరు తెలుసుకొని ఇంప్లిమెంట్ చేసుకొని మీరందరూ కూడా సాగు చేసుకుంటారని చెప్పేసి ఈ అవకాశాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మహిళా రైతులు కానీ జెంట్స్ కానీ అందరూ కూడా మంచిగా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సూళ్లూరుపేట.